అండి అందరికీ జై శ్రీరామ్. మన తలరాతను ఎవరైతే అదృష్టంగా భావించుకొని బ్రతుకుతారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదు మన తలరాతని మనమే దురదృష్టంగా భావించుకొని బ్రతికితే మనకు మన లైఫ్లో ఏది రాదు, ఏది ఉండదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఒక తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడని. సో అట్లా అయితే ఎదుటోడి మీద ఆశలు పెట్టుకోకుండా మన జీవితం మీద మనం ఉంచుకొని బ్రతకాలి. అప్పుడు మన లైఫ్ ఈజీగా సాగిపోతుంది. ఆ దేవుడికి మనకు ఎవరిని ఇవ్వాలి, ఎవరిని దూరం చేయాలని ఆయనకు అంతా తెలుసు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. దేవుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలనో అక్కడికే చేరుస్తాడు. సో ఆ తర్వాత లైఫ్ ఎట్లుంటుంది అనేది మనకు తెలియదు. ఎట్లుంటే అట్లా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఏదో రోజు మనం హ్యాపీగా ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు ఇదన్నారు వీళ్ళదన్నారు అని అయితే ఎవరి కోసం మారొద్దు, చావద్దు. చనిపోయిన తర్వాత జనాలు 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 సంవత్సరం వరకు ఏడ్చి తర్వాత నిన్ను మర్చిపోతారు. కనీసం నీ ఫోటోకి 1 ఇయర్కి ఒకసారి కూడా దండేయరు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు చనిపోవాలి చెప్పండి? అస్సలు చనిపోవద్దు. ఇలాంటి వీడియోస్ స్టోరీస్ పోస్ట్ చేయాలో చేయొద్దో నాకైతే తెలియదు, కానీ నాకైతే గట్టిగా తగిలిందనమాట. సో అందుకే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేసిన. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నేను చెప్పింది ఎంతవరకు నిజం అనేది ఒక్కసారి అయితే ఆలోచించండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.